కాశీ విశ్వనాథ్ రంగస్థల చలనచిత్ర రంగాలలో పరిచయం అక్కర్లేని పేరది. సాహితీ వేదికలపై ప్రస్తావన అవసరం లేని ప్రత్యేకత ఆయనది. సినిమా రచన, కథారచన, నాటక సృష్టి, నవలా సృజన రంగాల్లో చేయి తిరిగిన రచయితగా కళాభిమానులకు పరిచయమైన పేరు కాశీ విశ్వనాథ్. సమాజంలో చిన్నచూపు చూడబడే విధివంచితులు, బిచ్చగాళ్లు, వాళ్లకి సమస్యలుంటాయి. వాళ్ల సమస్యల్ని, వాటితో పాటు పరిష్కారాన్ని చూపించిన కాశీ విశ్వనాథ్ గారి మొదటి నాటిక ఒక దీపం వెలిగింది. ఈ నాటికను రాష్ట్ర ప్రభుత్వం సామాజిక స్పృహ ఉన్న నాటికగా గుర్తించి 1979వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారంతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ లో సిలబస్ గా కాశీగారి పద్మశ్రీ కథ చోటు దక్కించుకుంది. నేటి విద్యార్థులకు అదొక పాఠం. 97 కథల సంపుటి కథాసాగర్లో అలనాటి కందుకూరి వీరేశలింగం, గురజాడవారి కథలతో పాటు కాశీగారి పద్మశ్రీ కథ చోటు దక్కించుకోవడం విశాఖకే గర్వకారణం. ఎంతో సామాజిక స్పృహ ఉన్న రచయిత శ్రీ కాశీ విశ్వనాథ్. తెలుగు సినిమా పరిశ్రమ కాశీగారిలోని ఫ్యామిలీ డ్రామాని, వెరైటీ పాత్రలతో కామెడీని పలికించే క్రొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి అంటూ కామెడీ ఇన్స్పెక్టర్ గా నూతన్ ప్రసాద్ ని చూపించిన విలక్షణ రచయిత శ్రీ కాశీ విశ్వనాథ్. కాశీగారి కలం పదునును మరో కోణంలో చూపించిన చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మబంధువులు. సమాజంలోని వృద్ధుల జీవితానికి అద్దం పట్టి మనస్సుకు హత్తుకునే విధంగా మాటలు రాసి ప్రేక్షకుల హృదయాల్ని ద్రవింపచేశారు శ్రీ కాశీ విశ్వనాథ్. మనం పెంచుకున్న పూల మొక్కలు సైతం కాస్తంత ఎండ తగలకపోతే సరిగా ఎదగవు. మనం పిల్లలకు నేర్పాల్సిన క్రమశిక్షణ కూడా మొక్కలకు కావలసిన ఎండలాంటిదే అంటూ మగధీరుడు ఈ సినిమాలో ఓ అనుభవం ఉన్న తండ్రి చెప్పిన మాటలు సదా ఆచరణీయాలు. పులికి పులే పుడుతుంది, పక్షికి పక్షే పుడుతుంది, మనిషికి మనిషే పుడతాడు, కాని మంచివాడి కడుపున మంచివాడే పుడతాడు అనే గ్యారంటీ లేదు అంటూ మా ఇంటి మహారాజు సినిమాలో ఓ బామ్మ చెప్పిన ఈ డైలాగులు జీవితాన్ని కాసి వడబోసిన కాశీగారి కలానికి కొన్ని మచ్చు తునకలు. జీవితంలో ఇటువంటి విభిన్న కోణాలని స్పృశించే ఈ రచయిత ఆల్ ఇండియా లెవెల్లో 3 సార్లు వరుసగా బెస్ట్ వెయిట్ లిఫ్టర్ గా రికార్డులు సృష్టించారు అంటే నమ్మడం కష్టమే. 1964వ సంవత్సరంలో శ్రీలంకలో, 1968లో కలకత్తాలో, 1969లో ఢిల్లీలో ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. 1972 బెనారస్లో నేషనల్ ఛాంపియన్ ఆఫ్ వెయిట్ లిఫ్టర్ గా, 8 సార్లు ఆంధ్ర స్టేట్ ఛాంపియన్ గా, 3 సార్లు బెస్ట్ వెయిట్ లిఫ్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా బహుమతుల్ని గెలుచుకున్నారు శ్రీ కాశీ విశ్వనాథ్. ఇటువంటి కష్టతరమైన వెయిట్ లిఫ్టింగ్ ప్రక్రియను సులువుగా అభ్యసించిన ఈ క్రీడాకారుడు శ్రీ రాచకొండ విశ్వనాథ్ గారి రచనల ప్రభావంతో ఆయన ఏకలవ్య శిష్యునిగా మారి రచయితగా తన గమ్యాన్ని మార్చుకున్నారు. 50 సంవత్సరాల నిర్విరామ సాహితీ ప్రయాణంలో కాశీగారు అనేక అవార్డులు అందుకున్నారు. 2006వ సంవత్సరంలో ట్రెండ్ మారింది నాటకానికి, 2005వ సంవత్సరంలో మానవత్వానికి మరో కోణం నాటికకు నంది బహుమతుల్ని గెలుచుకున్నారు.
2007వ సంవత్సరంలో సినిమా రచన కొన్ని మౌలిక అంశాలు అనే సినీ పాఠ్య గ్రంథానికి మరో నందిని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. 2007వ సంవత్సరంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారిచే ఉత్తమ నాటిక రచయితగా పురస్కారాన్ని అందుకున్నారు. 20వ దశాబ్దంలో ప్రదర్శించిన వేలాది నాటికల నుంచి ఎంపిక కాబడిన 58 నాటికల్లో కాశీగారి మీరైతే ఏం చేస్తారు నాటిక ప్రచురింపబడింది. 2013-14 ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా సన్మానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి గౌరవ సభ్యత్వం కాశీగారిని వరించి వచ్చింది. 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుతో కాశీగారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. అధికార తెలుగు భాషా సంఘంలో గౌరవ సభ్యత్వాన్ని కల్పించింది. 2005వ సంవత్సరంలో హైదరాబాదులో మహాకవి గురజాడ స్మారక అవార్డు, 1999లో మహాకవి శ్రీశ్రీ స్మారక అవార్డు, 2003వ సంవత్సరంలో ఎన్టీ రామారావు స్మారక అవార్డు మొదలైన ఎన్నో అవార్డులు కాశీ విశ్వనాథ్ గారి కీర్తి కిరీటంలో కలికి తురాయిలు. 1970వ సంవత్సరం నుంచి 2014 వరకు దాదాపు 170 పైగా నాటకాలకు ఉత్తమ రచన బహుమతుల్ని అందుకున్నారు. ఇన్ని గౌరవాలు పొందిన కాశీగారిని మన విశాఖ శిఖరంగా గౌరవించి విశాఖ శిఖరాలు అనే గ్రంథంలో విశిష్ట వ్యక్తిగా నమోదు చేశారు. కాశీగారు ప్రదర్శించిన నాటకాలను చూసి ముగ్ధులైన శ్రీ రావు గోపాలరావు గారు వీరిని సినీ దర్శకులకు పరిచయం చేశారు. చటర్జీ గారు నిర్మాతగా రాజాచంద్ర దర్శకత్వంలో మురళీమోహన్ నటించిన రామాయణంలో పిడకల వేట సినిమాతో కాశీగారి సినీ ప్రయాణం ప్రారంభమై 124 సినిమాలకు కథ మాటలు అందించే అవకాశం కలిగింది. డైలాగ్ మాస్టర్గా పేరొందిన శ్రీ దాసరి నారాయణరావు గారు కూడా కాశీగారి టైమింగ్ నచ్చి తన సొంత సినిమాలు మామ అల్లుడు, రొటేషన్ చక్రవర్తి, ఆత్మ బంధువులు, ఫూల్స్ వంటి కొన్ని సినిమాలకు డైలాగులు రాయించుకున్నారు. సభ్య సమాజంలో ఓ స్త్రీ మగవాడిని నమ్మి మోసపోయి వేశ్యగా ఎలా మారిందో చూపిస్తూ వేశ్యావృత్తి నేపథ్యంలో కాశీగారు రాసిన పూజకు పనికిరాని పువ్వు నవలకు ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారు ఆకర్షితులై ఆ నవలను తమ ఉషా కిరణ్ బ్యానర్లో మోహన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించారు. చందమామరావే సినిమాకు కథ మాటలు ఇదే బ్యానర్లో కాశీగారు వ్రాశారు. రేలంగి నరసింహారావు, విజయ బాపినీడు, మౌళి, పి మధుసూదనరావు, పిసి రెడ్డి, రాజా చంద్ర, కట్టా సుబ్బారావు, తాతినేని రామారావు వంటి విజయవంతమైన దర్శకుల దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు కథ మాటలు అందించారు శ్రీ కాశీ విశ్వనాథ్. ఈ సినిమాల్లో వీరికి బాగా పేరు తెచ్చిన సినిమాలు చిరంజీవి గారు హీరోగా మగ మహారాజు, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు, కృష్ణగారు హీరోగా బంగారు బావ, మహారాజశ్రీ మాయగాడు, కృష్ణ గారడి, శోభన్ బాబు హీరోగా కొంగుముడి, జీవిత రథం, దానవుడు, బలిదానం, ఘరానా గంగులు, రాజేంద్ర ప్రసాద్ హీరోగా దొంగ కోళ్లు, ఎద్దరి పెళ్లాల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, నాకు పెళ్లాం కావాలి, పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ, ఇదేం పెళ్లాం బాబోయ్, గోల్మాల్ గోవిందం. సుమన్ హీరోగా
పండంటి కాపురానికి 12 సూత్రాలు, కుర్ర చేష్టలు, 2 కిలాడీలు. కాశీగారు సరదాగా కథ చెప్పి మెలోడ్రామా జొప్పించి నందుల పంట పండిస్తారని గొల్లపూడి మారుతీరావు గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. అటు వెయిట్ లిఫ్టర్గా, ఇటు రచయితగా కాశీగారి బహుముఖ ప్రజ్ఞ కారణంగా ఆసియా ఖండంలో ప్రముఖ వ్యక్తిగా 1996వ సంవత్సరంలో రెఫరెన్స్ ఏషియా హూ ఈజ్ హూ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ అచీవ్మెంట్స్ పుస్తకంలో కాశీగారి పేరు నమోదైంది. సినిమా రచన కొన్ని మౌలిక అంశాలు అనే సినీ పాఠ్య గ్రంథాన్ని ఆంధ్రా యూనివర్సిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కి ఒక పాఠ్యాంశంగా బోధిస్తోంది. దేహదారుఢ్యం గల ఈ సరస్వతీ పుత్రుడిది ఒక సాధారణ కుటుంబ నేపథ్యం. తన కుటుంబంలో మొట్టమొదటిసారిగా హైస్కూల్కు వెళ్లిన వ్యక్తి శ్రీ కాశీ విశ్వనాథ్. కాశీగారు బిఏ డిగ్రీని మిసెస్ ఏవియన్ కాలేజీలో చదివారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళాశాలలో చదివిన ప్రముఖుల జాబితాలో శ్రీశ్రీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎస్వి రంగారావు సరసన శ్రీ కాశీ విశ్వనాథ్ గారు చేరారు. నాటక రంగంలో రచయితగా, నటుడిగా ద్విపాత్రాభినయం చేసిన కాశీగారు 124 సినిమాలకు రచన చేశారు. 120 కథలు, 21 నవలలు, సుమారు 100 రేడియో నాటికలు, 9 రేడియో సీరియల్స్ రచించడంతో పాటు 45 నాటికలు, 12 నాటకాలు రచించారు. వాటిలో కొన్ని మచ్చు తునకలు: ఒక దీపం వెలిగింది, గరీబీ హఠావో, అడ్రస్ లేని మనుషులు, ఓటున్న ప్రజలకు కోటి దండాలు, మనసున్న మనిషి, మీరైతే ఏం చేస్తారు. సినిమాల్లో రచయితగా బిజీగా ఉంటూ తనలోని నటుణ్ణి సంతృప్తిపరచలేకపోయినా ఓ 37 సినిమాల్లో కొన్ని మంచి పాత్రలు చేశారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చిన టీవీ రంగంలో కూడా కాశీగారు ఈటీవీకి, దూరదర్శన్కి, జెమిని, జీ తెలుగులో కొన్ని సీరియల్స్, టీవీ ఎపిసోడ్స్లోనూ నటించారు. సినిమా స్క్రిప్ట్ అయినా, కామెడీ స్కిట్ అయినా ఒకే అంకిత భావంతో పనిచేసే కాశీగారికి కళ మీద ఉన్న తపన తీరక ఔత్సాహిక రచయితలను ఎంకరేజ్ చెయ్యాలనే ఉద్దేశంతో తన రచనా అనుభవాలని సిలబస్గా మార్చి 2012, 2013 సంవత్సరాల్లో 3 సార్లు రైటర్స్ వర్క్షాప్ కండక్ట్ చేసి కొత్త రచయితల కలానికి పదును పెట్టే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు ఈ మధ్య రైటర్స్గా, డైరెక్టర్స్గా మారారు. 50-60 ఏళ్ళకి మన ఆంధ్ర రాష్ట్రం అలాగే ఉంటుంది, ఆంధ్ర ప్రజలు అలాగే ఉంటారు. కానీ వాళ్ళ మధ్య భాష మాత్రం అంతరించిపోయే ప్రమాదం ఉందండి. తండ్రి అప్పలస్వామి చేయూత, తల్లి బుచ్చమ్మ ప్రోత్సాహం కాశీగారి బలం అయితే, అనుకూలవతి అయిన భార్య మహాలక్ష్మి కాశీగారి ధైర్యం. ఆ బలం, ఈ ధైర్యం ఆయనని నిరాటంకంగా 7 పదుల వయస్సులో కూడా 2 పదుల మనస్సుతో ఉత్సాహంగా సామాజిక మార్పులను ఆకళింపు చేసుకుని రచనలు చెయ్యడానికి, తన రంగంలో విశేషమైన కృషి చెయ్యడానికి వీలు కల్పిస్తే, ఆ భగవంతుడు మాత్రం ఈ నవ్వులు పంచే రారాజును తన ఆస్థానంలోకి పర్మినెంట్గా లాగేసుకున్నాడు. మాకు కన్నీళ్లు మిగిల్చాడు. మీరు ఏ ఆస్థానంలో ఉన్నా ఎప్పటిలా నవ్వుతూ, నవ్విస్తూ, నలుగురిని రంజింపచేస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం.